హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమ కొరకు వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఈ మాసములో 10వ మాసంలో మొదటి పునరుత్థాన దినమందు కూడా వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేసుకుంటూ, బోధించే సామర్థ్యము నిపుణత అల్పడే నాకును, వినగల బుద్ధి గ్రహించు ఆత్మ మీకును పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేయును గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలయ్య రోమా సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ధ్యానించుకున్నారు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, ప్రతి వానికి కూడా, ఒక్కరిగానే కాదండి, ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. వాని క్రియల చొప్పున, ప్రతి వానికి కూడా వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. ఎవరికి కూడా ఈయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాదు, ఈయన వారి క్రియలని చూసే దేవుడు కాదు, వారికి జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు అని అనుకుంటారేమో. నా ప్రభు అలాంటి వాడు కాదు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతి వానికి కూడా వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. అంటే క్రియలు అంటే పనులు. మనం చేసిన ప్రతి పనికి కూడా ఆయన దగ్గర ప్రతిఫలం ఉంది. దేనికి కూడా ప్రతిఫలం లేకుండా లేదు. ప్రతి విషయంలో కూడా ఆయన దగ్గర మనకు ప్రతిఫలం ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఏ క్రియలండి? ఇప్పుడు దుష్ట క్రియలు చేశాడు దుష్టుడు అనుకోండి, వాడు దుష్ట క్రియలు చేస్తాడు, వాడికి తగిన ప్రతిఫలము ఆయన దగ్గర ఉంది. నీతిమంతుడు తగినట్టుగా క్రియలు చేస్తాడు, నీతిమంతుడు ఒక ప్రతిఫలం ఆయన దగ్గర ఉంది. మరి ఆయన ఏర్పరచుకున్న సేవకుడు ఆయన కోరుకున్నట్టుగా నడుచుకుంటాడు, అనేకులు ఆయన వైపు తిప్పుతుంటాడు, దానికి తగిన ప్రతిఫలము ఆయన దగ్గర ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి ఒక్కరి యొక్క ప్రతిఫలము మన దేవుడి దగ్గర ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమ ఘనతను అక్షయతను వెతుకువానికి నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ప్రతి పనికి మనకు ప్రతిఫలం ఉంది. మనం ఏ పని చేసినా ప్రతిఫలం ఉంది. కానీ వాటిల్లో కూడా సత్క్రియలను ఓపికగా చేస్తూ మహిమ ఘనత అక్షయతను వెతుకు వారికి ఏం వెతకాలండి? మహిమను వెతకాలి, ఘనతను వెతకాలి, అక్షయతను వెతకాలి. ఈ మూడింటిని వెతకాలి. సత్క్రియలేమో ఓపికగా చేయాలి, ఈ మూడింటిని మాత్రం వెతకాలి. సత్క్రియలేమో ఓపికగా చేయాలి, మహిమను ఘనతను అక్షయతను ఈ మూడింటిని వెతకాలి. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ వెతికిన వారికి ఏమవుతుందంటే నిత్య జీవము నిశ్చయము. దేవునికి మహిమ కలుగునుగా. నిత్య జీవాన్ని ఇస్తాడు దేవుడు. ఈ మూడింటిని సత్క్రియలు ఓపికగా చేసుకుంటూ ఈ మూడింటిని ఎవరైతే వెతుకుతారో వారికి నిత్య జీవాన్ని ఇస్తాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 3 తిప్పినాను, కిందది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సత్క్రియలను ఓపికగా చేస్తూ మహిమ ఘనత అక్షయతలను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చే దేవుడు మన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. యిర్మీయా పుస్తకం 32వ అధ్యాయం 14వ వచనం ధ్యానించుకుందాం. 18వ వచనం.
యిర్మీయా 32:18. చూడండి, మన దేవుడు నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషములను వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడు. దేవునికి మహిమ కలుగును. వేవేల మందికి కృప చూపే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును. ఎవరు మన దేవుడు? ఎవరండి? వేవేల మందికి కృప చూపే దేవుడు మన దేవుడు. అంతేకాదు, తండ్రులు చేసిన దోషాలు ఉన్నాయే, ఆ తండ్రులు చేసిన దోషాలు వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేసే దేవుడండి. ఎక్కడికి పోనివుడు. ఏ క్రియ కూడా వ్యర్థము కాదు. వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఏ క్రియను వ్యర్థము చేయడైనా, నువ్వు చేసిన ఏ పని కూడా వ్యర్థము కాదు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు. క్రియలు జరిపించే విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా చూచుచున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ దేవుడు ఎవరనుకుంటున్నారండి? నీ దేవుడు ఎవరనుకుంటున్నారు? వారి వారి ప్రవర్తనను బట్టి వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి, అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై దేవుడు ఏం చేస్తున్నాడంటే నరపుత్రులైన నీ మార్గములన్నిటిని ఆయన కనులారా చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. నీ మార్గాలన్నీ కూడా కనులారా చూస్తున్నాడు. నువ్వు చేసే క్రియలను చూస్తున్నాడు. నువ్వు ఎటువైపు వెళ్ళాలి, నువ్వు చేసే ప్రతి పని ఎలా ఉంది, ఆ పని నువ్వు చేసిన పని, ఆ పని ఏ మార్గం గుండగా ఉంది, ఎలా ఉంది మార్గం, అన్నీ కూడా ఆయన చూస్తున్నాడండి. ఆయన కనులారా చూస్తున్నాడు. దేన్ని కూడా ఆయన విడిచిపెట్టట్లేదు. దేన్ని కూడా విడిచిపెట్టట్లా. కన్నులారా చూస్తున్నాడు నీ మార్గములన్నిటినీ. నువ్వు చేసే ప్రతి పనిని చూస్తున్నాడు, ప్రతి క్రియను చూస్తున్నాడు, నువ్వు వేసే ప్రతి అడుగు చూస్తున్నాడు, నీ ప్రతి తలంపును చూస్తున్నాడు, ప్రతి మాటను చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతిదీ ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన చూడట్లేదు అనుకోవద్దండి. ఆయన ఎక్కడో ఉన్నాడులే, ఆయన చూడలే అనుకోవద్దు. ప్రతి ఒక్క మూమెంట్, ప్రతి కదలిక ఆయన చూస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు చూస్తున్నా అంటే నీకు ప్రతిఫలం ఇవ్వడానికి, ఆయన ప్రతి మార్గమును చూస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీకు ప్రతిఫలం ఇవ్వడానికి ఏం చేస్తున్నాడు? ప్రతి మార్గమును, నువ్వు వేసే ప్రతి అడుగును కూడా, నీ ప్రతి కదలికను కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం ప్రియులారా, మనం అనుకుంటాం ఎవరో చూడట్లేదులే, మనకేం లేదులే, మనకు తెలియదులే అని మనం అనుకుంటూ ఉంటాం. ఎవరికి తెలియదులే అని. కానీ ఎవరికి తెలియకపోవచ్చు, నరుల్లో ఎవరికి తెలియకపోవచ్చు నీ రహస్య జీవితం, నీ రహస్య పాపాలు ఎవరికి తెలియకపోవచ్చు. 4 గోడల మధ్య నువ్వు చేసింది ఎవరికి తెలియకపోవచ్చు. అంధకారంలో నువ్వు చేసింది ఎవరికి తెలియకపోవచ్చు, చీకటిలో. కానీ ఒక ఆయన మాత్రం నిన్ను చూస్తూనే ఉన్నాడు. నీ ప్రతి కదలికను చూస్తూనే ఉన్నాడు, నీ ప్రతి అడుగును చూస్తున్నాడు, నీ ప్రతి మార్గమును చూస్తూనే ఉన్నాడు. నీ ప్రతి పనిని ఆయన, నీ ప్రతి క్రియను చూస్తూనే ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన చూడట్లేదు అని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే ఆయన అందరినీ చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు అంటే అందరికీ, ప్రతి వారికి ప్రతిఫలం ఇవ్వడానికి చూస్తున్నాడు. వారి క్రియలను బట్టి ప్రతి వారికి ప్రతిఫలం ఇవ్వడానికైనా చూస్తూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఐగుప్తులో చేసినట్టు, చూడండి, దేవుడు ఐగుప్తులో చేసినట్టువి నేటి వరకు కూడా ఇశ్రాయేలు వారి మధ్యను, ఇతర మనుషుల మధ్యను చూసి క్రియలను మహత్కార్యములను చేయొచ్చు నేటి వలే నీకు కీర్తి తెచ్చుకొనిచున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా.
హల్లెలూయా. ఆ కాలంలో ఐగుప్తులతో చేశారండి, అనేక అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేశాడు అని అనుకుంటున్నావా? లే, ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. కానీ నేటి వరకు కూడా ఆయన పిల్లలైన శ్వాసమైన ఇశ్రాయేలీలలోను, ఆయన యొక్క వారసులైన నీలోను మన మధ్యను కూడా నేటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా ఆయన చేస్తూనే ఉన్నాడు. ఏంటివి? సూచక్రియలు, మహత్కార్యములు, ఆశ్చర్యకార్యములు. దేవునికి మహిమ కలుగునుగా. నీకు నేటి వరకు కూడా చేస్తూనే ఉన్నాడండి, మన మధ్య అవన్నీ చేస్తూనే ఉన్నాడు నేటి వరకు కూడా. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఆయనకు కీర్తి తెచ్చినట్లుగా ఆయన ఈ కార్యాల ద్వారా ఆయనకి కీర్తి తెచ్చుకునేటట్లుగా చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిపిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్నెన్నో కార్యాలు జరిపిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన కార్యములు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆయన కార్యములు జరుగుతూనే ఉన్నాయి. ఏ పరిచయలో చూసినా ఆయన కార్యములు జరుగుతూనే ఉన్నాయి. ఏ దైవజనుడు చూసినా ఆయన కార్యములు చేస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన నామములో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతూనే ఉన్నాయి. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే మరి గొప్ప కార్యములు చేయనని నిశ్చయముగా నేను చెప్పుచు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన కంటే గొప్ప కార్యములు మీరు చేస్తారు అని చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు, ఇంకో మాట కూడా అన్నాడు. నా నామములో ఏది అడిగినాను తండ్రి మహిమ పరచబడు నిమిత్తం దాన్ని నేను చేతును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఆయన నామములో అడిగి పొందుకునేది ఏముంది? ఆయన అడిగి మనం అనుభవించింది ఏముంది? ప్రతి ఒక్క ఇవి కూడా ప్రభువా అని మనం చేతులెత్తంగానే, నా కుమారుడా నేనున్నాను అని ఎదురుగుండా మన ముందు నిలబడే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. అడగక మునిపే మన అక్కర్లు తెచ్చేవాడు. అడుగు వాటి అన్నిటికంటే మనం ఊహించి అడిగి వాటి కంటే అత్యధికంగా చేయగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ముందుగానే దీంట్లో ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఎన్నో నిబంధనలు చేసి ఉంచాడు. ఎవరి కోసం? నీ కోసము, నా కోసం, మన కోసమే. దేవునికి మహిమ కలుగును. ఇవి మనం పొందుకొని స్వతంత్రం అనుభవించాలని, ఇవి చాలు అన్నట్లుగా ప్రతి దినము కూడా ప్రభువా యాచిస్తున్నా, అడుక్కుంటున్నాం. అయినా సరే అడుగు వాటన్నిటికంటే అత్యధికంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడంటే ఆయన కీర్తి తెచ్చుకోవడానికి, నీ వలన ఆయన కీర్తి తెచ్చుకోవడానికి. నా జీవితంలో ప్రభు ఈ కార్యం చేశాడండి అని నువ్వు చెప్పే సాక్ష్యంలో దేవునికి మహిమ కలుగు. ఎవరి కీర్తి వస్తుంది? నా ప్రభు నాకు ఈ కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా పేరు కూడా ఎప్పుడో మాసిపోయి ఉండేది, నేను ఎప్పుడో మరణించి ఉండేవాడిని. ఈ పాటలకి నన్ను కూడా మర్చిపోయి ఉండేవాడు. ఎవరు? నా భార్య బిడ్డలే. దేవునికి మహిమ కలుగునుగా. కానీ నా ప్రభు ఇంకా నన్ను సజీవుడిగా ఉంచాడు. మరి నా జీవితంలో చేసిన ఆ కార్యమును బట్టి నేను ఆయన కీర్తించుకుండా ఉండగలనా? అనేకులు నేను చెప్పకుండా ఉండగలనా? ఎన్నో 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 కార్యాలు, 1, 2 అని కాదండి, 1, 2 ఎన్నెన్నో చేసుకుంటూ వచ్చి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఇవన్నీ ఆయనకు కీర్తి తెచ్చినట్లుగా ఆయన నామకాంత కోసం కాదా? ఆయన మహిమపరచడానికి కాదా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 17వ అధ్యాయం 10వ వచనం. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున
ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. దేవునికి మహిమ కలుగునుగా. ఒకని ప్రవర్తన బట్టి, ప్రవర్తన క్రియల ప్రవర్తన అంటే మన పనులు, మన నడవడిక ఎలా ఉంది? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలమును చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా నేను. ప్రతీకారం చేస్తారు. నువ్వు చేసిన ప్రతి పనికి, నీవు చేసిన ప్రతి పనికి, నీ ప్రవర్తన ప్రతి క్రియకు ఆయన ప్రతిఫలం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతీకారము చేసే దేవుడండి ఆయన. నీ హృదయములను పరిశోధించేవాడు. ఏం చేస్తాడు? నీ హృదయాన్ని ఏం చేస్తాడు? ఆయన పరిశోధిస్తాడు. నీ అంతరింద్రియములను పరీక్షిస్తాడు. నీ లోపల, హృదయము లోపల ఏముందో పరీక్షిస్తాడు. నీ అంతరంద్రియము లోపల ఆయన పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నాకు తెలియదులే, నన్ను ఎవరు చూడలేదని అనుకోకూడదండి. అందుకే ఆయన అన్నాడు ఏమని? నీవు గదిలో రహస్యంగా చేసినవి మిద్దెల మీద ప్రకటించబడతాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లారా, దావీదు ఉరియా భార్యను రహస్యంగా కలిశాడు. కానీ దావీదు యొక్క భార్యల మిద్దెల మీద చెరపబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ రహస్యం ఎవరికి తెలియదు అనుకున్న రహస్యం, కానీ ప్రతిఫలం ఎక్కడికి పోలేదు. ఆ ప్రతిఫలం ఎక్కడికి పోలా, దావీదు యొక్క భార్యల మిద్దె మీద చేర్చబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరికి తెలియదులే అనుకోకూడదు. రహస్యంగా జరిగినవి మిద్దెల మీద ప్రకటించే దేవుడు నా దేవుడు. దాని యొక్క ప్రతిఫలం ఎక్కడికి పోదండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే నీ హృదయములను ఆయన పరిశోధించేవాడు, నీ అంతరంద్రియములను పరీక్షించేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. న్యాయ విరోధముగా, కిందకి రండి, 11వ వచనం. న్యాయ విరోధముగా చూడండి, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు, తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. న్యాయ విరోధముగా. ఈ రోజున దీని గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి. ఒక రోజున ఇశ్రాయేలీయుల రాజైన అహాబు తన ప్రక్కనే ఉన్న తోటను కావాలనుకున్నాడు. తన కోట పక్కనే ఉన్న పొలాన్ని కావాలనుకున్నాడు. ఆ పొలం కావాలనుకుని అతన్ని చంపేశాడు. ఆ పొలం కావాలనుకుని అతన్ని చంపేసి ఆ పొలాన్ని అతను అడిగాడు, నీ పొలం నీ పొలానికి బదులుగా నా పొలం ఇస్తాను అన్నాడు. లేదు, ఇది నా పితరుల స్వాస్యము, నా పితరుల స్వాస్యం, నేను దీన్ని పోగొట్టుకున్నా, ఉన్నది ఇది ఒకటే, నేను దీన్ని పోగొట్టుకోను అన్నాడు. లేదు, ఇది నాకు కలిసిపోద్ది కాబట్టి ఇది నాకు ఇచ్చేసేయి, అదిగో దూరంగా నా పొలం ఉంది, దాన్ని తీసుకొని దీనికి బదులుగా అన్నాడు. ఇవ్వను అంటే అతన్ని చంపేశారు. అతన్ని చంపేసి ఆ పొలాన్ని తీసేసుకున్నాడు. అధికారం ఉంది కాబట్టి అతను చంపి ఆ పొలాన్ని తీసేసుకున్నాడు. ప్రవక్త వచ్చాడు, మాట్లాడిన తర్వాత దానికి కారణమైన వారి యొక్క రక్తము కుక్కలు నాకినేయండి. ఆఖరికి ఆ వేళ్ళు కూడా లేకుండా కాళ్ళు చేతులు కూడా తినేసాయి. యెజబెల్ యొక్క కాళ్ళు చేతులను కుక్కలు ఏం చేసేయండి? తినేసి వీధిలో. దేవునికి మహిమ కలుగునుగా. వారి క్రియల ఫలం అంతే. ఎవరు ఏ క్రియ చేసినా, ఎవరు ఏ పని చేసినా దానికి తగిన జీతం ఆయన దగ్గర ఉంది.
దాని ఫలం ఆయన దగ్గర ఉంది. ఆ ఫలము తీసుకుని వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే. దేవునికి మహిమ కలుగు. తాను పెట్టని గుడ్లను పొదుగుతూ ఉంటాడంట. తాను పెట్టని గుడ్లను పొదుగుతూ ఉంటాడు. కౌజు పెట్టలు ఏం చేస్తాడంటే తాను అవి పెట్టవు అంట. అవి ఎక్కడ ఉంటే అక్కడ గుడ్లు ఎక్కడ ఉంటే వాటి మీద వేయి పొదుగుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కౌజు పెట్టలు పెట్టని గుడ్లను పొదుగునట్లుగా. అంతే కదండి, సగప్రాయములో వాడు దాన్ని ఏం చేయాల్సి వస్తుందండి? దానిని విడవలసి వస్తుంది. సగప్రాయములో అంటే సగంలోనే దాని నుంచి దూరం అయిపోతుంది. ఎవరో అన్యాయముగా ఆస్తు సంపాదించిన వాడు దాన్ని అనుభవించాడు, సగంలోనే దూరం అయిపోతుంది. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనపడతాడు. ఆఖరికి వచ్చేపాట్లు వాటిని విడిచిపెట్టేసుకొని వాడు ఎలా కనపడతాడు? అవివేకిగా కనపడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన చూడండి, ఉన్నత స్థలములా ఉండు మహిమ గల సింహాసనం మొదట నుండి మా పరిశుద్ధ ఆలయ స్థానము. దేవునికి మహిమ కలుగునుగా. అది దానికోసం మన క్రియలు ఉండాలి. దానికోసం మనం పరితపించాలి. దానికోసం ఆశపడాలి. ఉన్నత స్థలం ఉండు మహిమ గల సింహాసనం కోసం. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధి చేరుకోవడానికి మన మార్గాలు ఏర్పరచుకోవాలి. మన మార్గాలని అటువైపు ఉండాలి. మన హృదయం యథార్థంగా ఉండాలి. ఆయన సన్నిధిలో నిత్యము నయా మీతో పాటు నేను కూడా 1,00,00,000 సంవత్సరాలు నిత్యము జీవించాలని ఆశ కలిగి ఉండాలి. దాని ప్రకారం మన క్రియలు అటువైపుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. మన పనులన్నీ అటువైపుగా ఉండాలి. లోకానుసారమైనవి ఉంటే అది శాశ్వతం కాదండి. అన్యాయముగా ఆస్తి సంపాదించుకుంటే అది నిలవదు, సగంలోనే పోతుంది. దాన్ని అనుభవించలే, ఎంతో కాలం ఉండదు అది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మనకు సంపాదించుకోగలిగింది, మనం చేయలేని పనులు అవి కోటాను సంవత్సరాలు మనము ప్రభుతో జీవించడానికి ఆ మహిమ సింహాసనం కోసం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, యెహెజ్కేలు పుస్తకం 18వ అధ్యాయం 23వ వచనం. 18:23 యెహెజ్కేలు. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, దుష్టుడు వాడు దుష్టుడండి, వాడు దుర్మార్గుడు అండి, వాడు అంతకుడు అండి, వాడు దోషి అండి, వాడు దొంగ అండి, వాడు దోసుకునేవాడండి, వాడు వ్యభిచారండి, వాడు మంచివాడు కాదండి, చెడ్డవాడండి. ఇలాంటి వాడు చచ్చిపోవడం వల్ల ఆయనకి ఏమైనా సంతోషమా? ఆయన సంతోషమా? సంతోషం కాదు. దేవుడి సంతోషం కాదు. అరే వీడు ఊరికి పట్టిన సేంద్రాయుడు పోలే అని మానవులు ఊరుకుంటారండి. కానీ దేవుడు అట్లా అనుకోవట్లేదు. ఆ దుష్టుడు ఏం చేయాలంటే, ఆ దుర్మార్గుడు ఏం చేయాలంటే, ఆ చెడిపోయినాడు ఏం చేయాలంటే వారి యొక్క ప్రవర్తనను మార్చుకొని వాడు బ్రతుకుటయే దేవునికి సంతోషం. దేవునికి మహిమ కలుగునుగా. వాడి ప్రవర్తన మార్చుకోవాలి. వాడి ప్రవర్తన మార్చుకొని వాడు సరిగా జీవిస్తేనే దేవుడి సంతోషం. అంతే తప్ప వాడు చచ్చిపోతే దేవుడికి సంతోషపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే దుష్టుడు వాడి యొక్క దుష్టత్వం తెలుసుకొని, వాడి యొక్క తప్పు తెలుసుకొని, ఆ పాపాన్ని విడిచిపెట్టుకొని వాడు సరియైన మార్గంలో నడుచుకుంటే దేవుడు సంతోషపడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన చూడండి, ఇక్కడ చిన్న ఒక మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దుష్టుడు గురించి చెప్పా, ఇప్పుడు నీతిమంతుడు ఉన్నాడు. నీతిమంతుడు తన నీతిని విడిచి
పాపము చేసి దుష్టుడు చేయు ఏ క్రియలన్నిటి ప్రకారముగా జరిగించిన ఎడల అతడు బ్రతుకున అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు. ఒక్క నిమిషం అండి, చూసారా? దుష్టుడేమో దుష్టత్వం చేసి పాపం చేస్తే వాడు వచ్చి వాడు చచ్చిపోతే సంతోషించాడంట. మరి ఏం చేస్తాడంటే వాడు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే వాడు పరిశుద్ధులకు వస్తే దేవుడు సంతోషిస్తాడు. కానీ నీతిమంతుడు ఉన్నారు, ఈయన ఏ పాపం లేదు, ఏ దోషం లేదు, నీతిమంతుడు పేరు పొందాడు, అన్ని విషయాల్లోనూ మంచిగా ఉన్నాడు. కానీ వాడు ఒక రోజున తప్పిపోయి ఆ దుష్టుడు చేసిన పనులన్నీ, ఆ క్రియలన్నీ కూడా, ఆ హేయమైన క్రియలన్నీ కూడా వీడు చేసి ఆ ప్రకారంగా జరిపించిన ఎడల అతడు చేసిన ఆ నీతి కార్యములు ఎంత మాత్రమో జ్ఞాపకము రావు. అంటే ఆడు దుష్టుడు అవ్వకముందు, చెడిపోకముందు అది చేసిన భక్తి, అది చేసిన విశ్వాసం, అది నడిచిన నడవడిక, ఆ నీతి అంతా కూడా వాడు తప్పిపోయిన తర్వాత అది జ్ఞాపకంలోకి రాదు, లెక్కలోకి రాదు. మరేం లెక్కలోకి వస్తాయి? వాడు ఇప్పుడు ఏం చేశాడో ఆ క్రియ లెక్కలోకి వస్తుంది. చూడండి, అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపము బట్టి అతడు మరణాన్ని పొందుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా పిల్లారా? అందుకే అన్నాడు ఏమని, ఇశ్రాయేలులో తప్పిపోతున్నా గొర్రెల యొద్దకే నేను వచ్చాను కానీ నీతిమంతుల కోసం నేను రాలా. అంటే మంచి వారి కోసం, భక్తి పనుల కోసం నేను రాలా. ఎవరైతే తప్పిపోయారో, ఎవరైతే చెడిపోయారో, ఎవరైతే పడిపోయారో వారిని రక్షించడానికి వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఒక దుష్టుడు ఉన్నాడు. ఆ దుష్టుడు అతడు ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టుకుని దేవుని వైపు వస్తే దేవుడు సంతోషపడతాడు. ఒక నీతిమంతుడు ఉన్నాడు, తన నీతిని విడిచిపెట్టి మధ్యలో ఒకసారి పాపం చేసి మరి దేవుడి దగ్గర వస్తే దేవుడు సంతోషించాడు. ఏం చేస్తాడు? వాడు విశ్వాసఘాతకుడు కాబట్టి వాడి ప్రతిఫలం ఇస్తాడు, మరణమే వాడి ప్రతిఫలం. వాడికి క్షమాపణ లేదు. నీతిమంతుడికి క్షమాపణ లేదు, దుష్టుడికి మాత్రం, పాపికి మాత్రం క్షమాపణ ఉంది. పరిశుద్ధుడికి క్షమాపణ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే తెలిసి తప్పిపోయాడు వాడు తెలియక తప్పిపోయాడు. వాడు తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చాడు. వీడు తెలిసి తప్పిపోయాడు కాబట్టి ఇప్పుడు ఎన్నడూ కూడా దేవుని సన్నిధికి రాలేడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే పిల్లారా, తన నీతిని విడిచి పాపము చేసి దుష్టుడు చేయు ఏ క్రియలన్నిటి ప్రకారముగా జరిగించిన ఎడల అతడు బ్రతుకున అతడు చేసిన నీతి కార్యములు ఎంత మాత్రము జ్ఞాపకము రాక అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణం పొందుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. 25వ వచనం, అయితే యెహోవా మార్గము న్యాయము కాదని. చూడండి, దేవుని మార్గము న్యాయమైంది కాదు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ వాక్యం చూసాం కదా. ఎప్పుడు దుష్టుడేమో క్షమించి తన తప్పు తెలుసుకోగానే అతడు నీతిమంతుడిగా మారిపోతున్నాడు. కానీ నీతిమంతుడు దుష్టత్వం చేసి అతను పాపిగా మారిన తర్వాత ఇతనికి క్షమాపణ లేదు, ముందు వాడికి మాత్రం క్షమాపణ ఉంది. అందుకని ఇప్పుడు ఏమన్నారు? యెహోవా మార్గము న్యాయమైనది కాదు అని వారు చెప్తున్నారు. ఎందుకంటే దేవుడి మార్గం ఇది న్యాయమైనది కాదు అని చెప్తున్నారు. కానీ ఓ ఇశ్రాయేలులారా, నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నా మార్గం న్యాయమైంది, కానీ మీ మార్గమే అన్యాయమైంది. ఎందుకంటే నువ్వు అన్నీ తెలిసి కూడా, అన్ని అనుభవించి కూడా, ఆ శక్తి ఏంటో, ఆ ప్రభావం ఏంటో, ఆ మహత్యం ఏంటో, ఆ కృప ఏంటో, ఆ కనికరం ఏంటో అన్నీ అనుభవించి అన్నీ తెలుసుకొని నీవు తప్పిపోయావు. నీ హృదయ గర్వము చేత నువ్వు తప్పిపోయావు కాబట్టి నీకు క్షమాపణ లేదు. వాడికి ఏమీ తెలీదు. వాడు తప్పిపోయినోడు వెతుక్కుంటూ వచ్చాడు, తెలుసుకుంటూ వచ్చాడు, నా సన్నిధికి వచ్చాడు, నా సన్నిధిలో తను కుమ్మరించుకున్నాడు. ప్రభా ఇంకే అన్నాడు, పాప వైపుని తిరిగి చూడనయ్యా అన్నాడు. వాడికి క్షమాపణ. వాడి వల్ల నేను సంతోషించాను, నీ వల్ల నేను దుఃఖపడుతున్నా తప్ప నేను నీ వల్ల సంతోషం నాకు లేదు అని చెప్తున్నాను దేవుడు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే. ఆయన మార్గములు న్యాయము కాదని, ఈ దేవుని మార్గములే న్యాయం కాదని నువ్వు అనుకుంటున్నావేమో. ఓ ఇశ్రాయేలురా, నా మాట ఆలకించుడి, నా మార్గములు న్యాయమే, మీ మార్గములే కదా అన్యాయమైనవి. నిజమే. దేవుడి మార్గాల్లో మనం ఏం చేస్తున్నామండి? ఆ దేవుడి మార్గాల్లో తప్పుపడుతున్నాం మనం. నా మార్గం నాకు న్యాయమైంది, ఒకని మార్గం వానికి న్యాయమైనదే. దేవునికి మహిమ కలుగుగా. కానీ దేవుడు చెప్తున్న మాట, నా మార్గము నాకు న్యాయమైంది, మీ మార్గాలే తప్పిపోయారు, మీ మార్గమే సరైన మార్గం కాదు. దేవునికి మహిమ కలుగుగా. కింద వచ్చినాం. నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణం ఉండును. తాను పాపము చేయటం బట్టి కదా అతని మరణం వచ్చింది. అది లేదంటే అతని మరణం వచ్చేది కాదు. నీతిమంతుడు కాబట్టి మరణం లేదు. ఇప్పుడు అతని మరణం అతనికి వచ్చిందంటే తాను పాపం చేయబట్టే మరణం వచ్చింది. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. చూడండి, దుష్టుడు తాను చేసుకుంటూ వచ్చిన దుస్తత్వం నుంచి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకుంటాడు. దేవునికి మహిమ కలుగుగా. చూసారా పిల్లారా? ఇద్దరు మన ముందు ఉన్నారు. ఇద్దరు క్రియలు మన ముందే ఉన్నాయి, ఇద్దరు పనులు మన ముందే ఉన్నాయి. నీతిమంతుడు తప్పిపోతే వాడు దేవుని సన్నిధికి చేరుకోలేడు. కానీ ఈ పాపి తప్పిపోతే, పాపి వచ్చి క్షమాపణ కోరుకుని దేవుని ఎరిగి దేవుని సన్నిధిలో ఇతను పరిశుద్ధుడిగా మార్చబడితే ఇతనికి క్షమాపణ ఉంది. దేవునికి మహిమ కలుగుగా. నీతిమంతుడు తప్పిపోతే తన ప్రాణం రక్షించుకోలేడేమో, కానీ ఈ పాపి దుష్టుడు తప్పిపోయినవాడు తన దేవుని తెలుసుకున్న తర్వాత తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన అతడు ఆలోచించుకొని తాను చేయుచు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను కనుక అతను మరణము నొందక అవశ్యంగా బ్రతుకుతాడు. ఎవరో దుష్టుడు తాను తెలుసుకొని తాను చేసిన పనులన్నీ కూడా మాని అతడు న్యాయంగా నడవటం మొదలు పెట్టాడు కాబట్టి అతడు ఖచ్చితంగా బ్రతుకుతాడు. కానీ ఇతడు న్యాయంగా చేసుకుంటూ వచ్చి ఇతను తప్పిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఇతను మరణము అవుతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 26వ వచనం. 26. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకున్నాడు, తన ప్రాణం పోగొట్టుకుంటే అతడికి ఏమైనా ప్రయోజనమా? ఏమండి, ఇప్పుడు లోకాన్ని అంతటి సంపాదించుకున్నాడు, బాగా ఆస్తి సంపాదించుకున్నాడు, అన్ని సంపాదించుకున్నాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, అన్ని కూడా ఇంట్లో కావాల్సిన అన్ని సమకూర్చుకున్నాడు. అన్ని సమకూర్చున్న తర్వాత అతను చనిపోయాడు. వాడికి ఏమైనా ఉపయోగమా? ఏమండి, ఉపయోగం ఉందా? ఉపయోగం ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ అదే మనుషుడు జీవించి ఉంటే, అన్ని సంపాదించుకున్నాడు ఎలా ఉంటాడు? వాటిని అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఇవన్నీ సంపాదించుకొని ఇతను ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఉపయోగం లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక మనుషుడు తన ప్రాణం ప్రతిగానే ఒక మనుషుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమన్నా ఇవ్వగలడా? ఇదిగో నేను నీకు ఇది ఇస్తాను కాబట్టి, నేను నీకు ఇది ఇస్తాను కాబట్టి ఇదిగో నీవు నా ప్రాణం తీసుకోవద్దు. ఓ చేసుకున్నారంట. ఎవరితో? మరణంతో నిబంధన చేసుకున్నారంట. దేంతో అండి? మరణంతో నిబంధన చేసుకున్నారు. ఈ మరణం నన్ను ఏం చేయదు, ఎందుకంటే నేను మరణంతో నిబంధన చేసుకున్నా. అంతేకాదు, నేను అనేకులను మరణానికి అప్పగిస్తున్నా కాబట్టి నేను మరణంతో నిబంధన చేసుకున్నా, మరణం నన్ను ఏమీ చేయదు అనుకున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
చూడండి, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిస్తాడు. మనుష్య కుమారుడు దూతలతో కూడా తన తండ్రి దగ్గర నుంచి రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. మనిషి కుమారుడు అంటే మన ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన తన దూతలతో మధ్యాకాశానికి రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఎవరి క్రియలు చొప్పున వానికి ఫలమిస్తాడు. దేవునికి మహిమ కలుగుగా. ఈ ఫలము కోసం ఎదురు చూసేవారుగా ఉండాలి మనం. ఎవరి క్రియల చొప్పున వారికి ఫలమిస్తాడు కాబట్టి ఆయన వచ్చే రాకడ కోసం మనం ఎదురు చూస్తున్నామంటే మన క్రియలను బట్టి మనకు ఫలం కావాలి. మన క్రియలు పరిశుద్ధమైన అయితే, మన దేవునితో సాంగత్యం చేయగలిగిన క్రియలు అయితే మనం ఎట్టబడి ఆయనతో పాటు కోటాను సంవత్సరాలు అక్కడ ఉంటాం. మన క్రియలు చెడ్డవైతే, మనం దేని వైపు కూడా చూడలేని వారం అయితే భూమి మీద విడబట్టి కోటాను సంవత్సరాలు అగాధంలో విడబడతాం. మన క్రియలను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వడానికి వస్తున్నాడు. మన పనిని బట్టి మనకు జీతాన్ని ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కింద వచ్చిన 32 వచ్చిన 25 33 5 25 32 నుంచి రండి. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయనను వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టను. చూడండి, ఒక్క నిమిషం అండి. ఆ సర్వజనుల్ని అందరూ కూడా ఆయన సన్నిధికి ఎత్తపడతారు. అందరూ ఆయన సన్నిధికి వస్తారు. తీర్పుకి వచ్చేపటికి అందరూ ఆయన ముందు నిలబడాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా నిలబడాలి. నిలబడిన తర్వాత ఇప్పుడు గొర్రెల్ని మేకల్ని ఇప్పుడు కలిసి ఉన్న వాటిని ఏం చేస్తాడు? ఆయన వేరుపరుస్తాడు. గొర్రెల్ని మేకలను వేరుపరుస్తాడు. గొర్రెలనేమో కుడి వైపున, మేకలనేమో ఎడవైపున. అంటే గొర్రెలు మేకలు అంటే దేంతో పోల్చాడు? గొర్రెలు అంటే దేవుని బిడ్డలు, పరిశుద్ధులు. మేకలు అంటే పాపులను, అపవిత్రులను, పాపం చేసిన వారు, లోకానుసారంగా జీవించిన వారు. వీళ్ళు వాక్యానుసారంగా జీవించిన వారు. వీళ్ళని ఏమంటే కుడి వైపున గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు ఆ గొర్రెలతో ఏమంటాడు ఆయన? అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. దేవునికి మహిమ కలుగుగా. చూడండి, లోకము పుట్టినది మొదలుకొని వారి కోసం, పరిశుద్ధుల కోసం సిద్ధపరిచిన ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. దేవునికి మహిమ కలుగుగా. స్వతంత్రించుకోమన్నాడు దేవుడు. లోకము పుట్టినది మొదలుకొని వారి కోసం సిద్ధపరిచిన ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. తర్వాత నేను చూడండి, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇచ్చారు. నేను పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకున్నారు. నేను దిగంబరినై ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చితే. నేను రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితే. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చిందని చెప్పాడు. చూడండి, ఇవన్నీ కూడా మీరు నాకు చేశారు, ఇవన్నీ నాకు చేశారు. ఎవరు? దేవుడు చెప్తున్నాడండి. గొర్రెలతో చెప్తున్నాడు, నీతిమంతులతో చెప్తున్నాడు. నా అదిగో లోకం పుట్టినది మొదలుకొని నా తండ్రి ఒక రాజ్యం మీకోసం సిద్ధపరచబడి ఉంది, దాన్ని తీసుకోండి, దాన్ని స్వతంత్రించుకోండి. దేవునికి మహిమ కలుగునుగా అని వారితో చెప్పాడు. ఎందుకు అంత మీకు స్వతంత్రించుకోమంటున్నాడు? ఎందుకు వాళ్ళని ఇది అవుతున్నాడు? ఎందుకు వాళ్ళని అంత చెప్తున్నాడు అంటే, ఇక కిందకి చెప్పుకుంటూ వచ్చాడు. ఇదిగో నేను ఆకలి కొన్నప్పుడు నాకు అన్నం పెట్టారు, నేను దప్పి కొన్నప్పుడు నాకు నీళ్ళు ఇచ్చారు తాగడానికి, నేను దోషినై ఉన్నప్పుడు, నేను పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా.
చూసారా, నేను బట్టలు లేకుండా ఉన్నా, నాకు బట్టలు ఇచ్చారు. నేను అనారోగ్యత బాధపడుతున్నా, నన్ను చూడవచ్చారు. నేను చెరసాల్లో ఉన్నా, నా యొద్దకు వచ్చారు. ఇవన్నీ మీరు నాకు చేశారు కాబట్టి మీ క్రియలు తగిన ప్రతిఫలం ఇదే. రాజ్యం తీసుకో, సాధించుకో, అనుభవించు, పొందుకొని అనుభవించు రాజ్యాన్ని. ఎందుకంటే నువ్వు ప్రతిఫలం నాకు చేసావు కాబట్టి. మరి అదే మాట ఆ గొర్రెలతో చెప్పాడు, పరిశుద్ధులతో చెప్పి పరిశుద్ధులను పంపించాడు. మరి పక్కన ఎడం చేతి వైపు ఉన్న మేకలు, ఆ మేకల గురించి చెప్తున్నాడు. ఏమని? ఇదిగో, నేను ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు నాకు అన్నం పెట్టలేదు. ఇదిగో నేను దాహంగా ఉన్నప్పుడు నువ్వు నాకు దాహం ఇవ్వలేదు. నేను పరదేశంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను చేర్చుకోలేదు. నీదివైన దిగంబరి ఉన్నప్పుడు నువ్వు నాకు బట్టలు ఇవ్వలేదు. నేను రోగుల చెరసాల్లో ఉన్నప్పుడు నీవు నన్ను చూడరాలేదు. చూసారా పిల్లరా, ఒక నిమిషం. ఇప్పుడేమో ఇటువైపు కార్యం చేసిన వాళ్ళందరినేమో పంపించేశాడు. ఆయన రాజ్యం, వాళ్ళకి రాజ్యాన్ని శ్వాసగా ఇచ్చేసాడు. ఇటువైపు ఉన్నవారేమో మీరు నాకు ఏమీ చేయలేదు కాబట్టి ఏమీ చేయలేదు అని చెప్తున్నాడు. కారణం ఏంటి? వాని క్రియలు చొప్పున అక్కడ ప్రతిఫలం జరుగుతుంది. వాని పనితనం అక్కడ కనపడుతుంది. వాని పని చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తున్నాడు. దేవుడు జీతం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. వీళ్ళు పరిస్థితులు అడుగుతారు, ప్రభువా ఇవన్నీ నువ్వు ఎప్పుడు చేసావు? నువ్వు ఎప్పుడు వచ్చావు? మా ఇంటికి ఎప్పుడు వచ్చావయ్యా? నువ్వు వచ్చావు, మా ఇంటికి వచ్చావా? నీకు ఎప్పుడు నేను భోజనం పెట్టా? ప్రభువా నువ్వు నా దగ్గర ఎప్పుడు వచ్చావు? నాకు దాహం కావాలి, నీకు నీళ్ళు ఎప్పుడు ఇచ్చా? నువ్వు పరదేశంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఇంట్లో చేర్చుకున్నా? నువ్వు బట్టలు లేకుండా నేను ఎప్పుడు చూశాను? నీకు నా బట్టలు ఎప్పుడు ఇచ్చాను? నేను ఎప్పుడు చేశానయ్యా ఇవన్నీ అని అడుగుతున్నాడు. అడిగితే ఆయన అంటున్నాడు కదా, అందుకు రాజు, ఓ మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు ఒక్కనికి మీరు చేసినది గనక నాకు చేసిరని నిత్యంగా మీతో చెప్తాను. దేవునికి మహిమ కలుగు. అల్పుడు, మిక్కిలి అల్పుడు, ఎందుకు పనికిరాడు, అడుక్కున్నాడు వచ్చాడు. వారికి నువ్వు చేసావు, నాకు చేసినట్లే. దేవునికి మహిమ కలుగుగా. వాడు అడుక్కున్నవాడికి వచ్చి ముద్ద పెట్టావు, నాకు పెట్టినట్లే. వాడు బట్టలు లేకుండా వచ్చాడు, చిరిగిపోయిన బట్టలతో వచ్చాడు, నీ బట్టలు ఇచ్చావు, నువ్వు నాకు బట్టలు ఇచ్చావు. దేవునికి మహిమ కలుగు. వాడు వేరే ఊరు నుంచి వచ్చాడు, వాడు ఎక్కడ తలవాల్చుకుంటున్న స్థలం లేదు, నువ్వు వాడు పడుకోవడానికి స్థలం ఇచ్చావు. వాడు చేసినవన్నీ కూడా నాకు చేసావు నువ్వు. క్రియలు ఇవి, క్రియలండి. దేవుడు ఎంచిన క్రియలు, ఆ పనులు, నువ్వు చేసిన పనులన్నీ కూడా ఆయనకు చేసినట్లుగా ఆయనకు చెందుతున్నాయి. నీవు నీ సహోదరులకు అంటే బయట వరకు నువ్వు చేసినాయి కదా, ఇవి చేసినవన్నీ కూడా ఆయనకు చెందుతున్నాయి. కానీ ఇక్కడ ఉన్నారే, ఎడం పక్కన ఉన్నారే మేకలు, వీరేం చేస్తున్నారు? ప్రభా ఏంటి మాకు ఈ పరిస్థితి ఏంటి అంటే, అరే బాబు నేను నీ దగ్గరికి వచ్చాను, ఏ రోజైనా నాకు ముద్ద పెట్టావా? పలుమార్లు నీ దగ్గర వచ్చా, చిచి పో. ఎడం చేత్తో కూడా ఎంగిలి కాకని తోలలేదు నువ్వు. దేవునికి మహిమ కలుగుగా. నిజమే పిల్లారా, కుడి చేత్తో అంటే తింటా ఉన్నాడంట అన్నం, కాకొచ్చి అడుగుతుంది దాన్ని ఆకలేసి, అయ్యి పో పో అంటే ఏమవుతాయి? మెతుకులు రాలే అక్కడ పడతాయి అని చెప్పి అది ఎడం చేత్తో పో అన్నాడంట. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అన్నం పెట్టలేదు, నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు దాహానికి నీళ్ళు ఇవ్వలేదు, నేను నీ దగ్గర వచ్చినప్పుడు నాకు వస్త్రం ఇవ్వలేదు, నేను నీ దగ్గర వచ్చినప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు, నువ్వు నాకేమీ చేయలేదు. కాబట్టి నీవు నిత్య శిక్షకు పాత్రుడు. దేవునికి మహిమ కలుగుగా. చూడండి, వీళ్ళేమో నిత్యత్వంలో పార్సులు అయిపోతే అక్కడ రాజ్యాన్ని స్వతరించుకొని ఆ రాజ్యాన్ని పొందుకొని అనిపిస్తుంటే రాజులాగా ఉంటుంటే, వీళ్ళేమో నిత్య శిక్ష. ఎక్కడ? అగాధములు, పాతాళములు, అగ్నిహారత పురుగు సావదు. అక్కడ ఏముంటది? ఏడుపును, పండ్ల కొరుకులను, మహారోదన. అయ్యో 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 అబ్బా 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 అమ్మా అయ్యో ఏంటిది? బాధ, ఒళ్ళంతా కాలిపోతా ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా పిల్లారా? కింద వచ్చిన రేనమ్మా. చూడండి, ఎడం వైపు చూసిన మేకలను చూసిన శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోయి. చూసారా పిల్లారా? ఆ అగ్ని కూడా ఎవరి కోసం సిద్ధపరచబడింది?
అపవాదికి వాని దూతలకు మాత్రం సిద్ధపరచబడింది, నీ కోసం కాదు. అపవాదికి వాని దూతల కోసం సిద్ధపరచబడింది. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే దాన్ని ఆశ్రయించి నీవు దాంట్లోకి వెళ్ళిపోతున్నావు. అదే అందుకే అది ఏమైపోతుంది, సాగిపోతా ఉందంట. ఎంతమంది వచ్చినా ఇంకా రానే రానే రాని అంటుందంట. అసలు దాన్ని చేసింది ఎవరి కోసం? అపవాది కోసమును వాడి దూతల కోసమే చేశాడు దేవుడు. కానీ అది ఇప్పుడు ఏం చేస్తుంది, ఎవడు వస్తాడా నా దగ్గరికి మింగటానికి, ఇంకా రాని ఇంకా రాని అంటుందంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి, మన క్రియలు సరి చేసుకొని ఎట్టి క్రియలు మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, కింద వచనాలు మనం చూస్తే 40వ అధ్యాయం 41వ వచనం. 40-41 చూడండి. మత్తయి శుభవార్త 40-41. ఇదేమ్మా, ఇదే అధ్యాయంలో కింద దేవునికి మహిమ కలుగునుగా. 42. నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను ఇదిగో మిమ్మల్ని అందరినీ కూడా నేను నిత్య అగ్నిలోకి తోసివేస్తున్నానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన క్రియలు ఎలా ఉన్నాయో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన క్రియలు ఎలా ఉన్నాయి చూడండి. దుష్టుడికి ఏమో వాడు దుష్టతి, వాడు పాపి, కానీ వాడికి క్షమాపణ ఉంది. నీతిమంతుడికి క్షమాపణ లేదు. జ్ఞాపకం ఉండాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. దుష్టుడు వాడు మొదటి నుంచి దుష్టుడు కాబట్టి వాడికి క్షమాపణ ఉంది. వాడు దేవుని తెలుసుకోగానే వాడు క్షమించబడుతున్నాడు. కానీ నీతిమంతుడుగా జీవించి దేవుని ఎరిగి దేవుని కార్యాలు పొందుకొని దేవుని యొక్క ప్రభావ మహత్యములు ఏంటో తెలుసుకొని అన్నీ తెలిసి వాడు దుష్టుడు చేసినట్లుగా చేసి వాడు తప్పిపోతే తిరిగి వాడికి రావడానికి అవకాశము లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము దేవుని మన క్రియలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు వస్తున్నాడు. కాబట్టి మనము సత్క్రియలను ఎలా చేయాలి? ఓపికతో చేయాలి. సత్క్రియలను ఓపికగా చేయొచ్చు. మహిమ ఘనత అక్షయతలను వెదుకు వారికి నిత్య జీవం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగుగా. సత్క్రియలేమో ఓపికగా చేయాలి. రెండోది మహిమను వెతకాలి, ఘనతను వెతకాలి, అక్షయతను వెతకాలి. ఈ మూడిటిని వెతుకు వారికి మాత్రమే నిత్య జీవము కలుగుతుంది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కాబట్టి మనమంతా కూడా మన సత్క్రియలు మనం ఓపికగా చేస్తూ మహిమను ఘనతను అక్షయతను వెతుకువారుగా ఉందుముగాక. ఆమేన్. అట్టి కృప పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుంది. మరి ప్రియులారా, ఈ మాసములో సర్వోన్నతుని మనోహర ఉపవాస పండుగలు 18, 19, 20 తారీఖులో జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగా. 18 శనివారం వచ్చింది. శని, ఆది, సోమ ఈ 3 దినాలు కూడా ఉపవాస పండుగలు జరుగుతాయి. పగలు రాత్రులు కూడా ఆయన సన్నిధిలో జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా తప్పకుండా పాలు పంపులు పొందండి. వాటి కోసం ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగునుగా. ఇవి మనకు నిత్యమైన కట్టడగా దేవుడు ఇచ్చాడు. ప్రతి సంవత్సరము కూడా అవే తారీఖులో ఉపవాస పండుగలు జరగాలి. అది మనకు కట్టడం అంతే. దేవునికి మహిమ కలుగునుగా. నేనున్నా లేకపోయినా ఈ పరిచర్య ఆయన రాకడ వరకు భూమి మీద నిలిచి ఉన్నంత వరకు కూడా అవే తేదీల్లో జరగాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇవి ఎలాగే జరగాలి? 50 రోజుల ఉపవాస ప్రార్థనలు
అవే తేదీలో జరగాలి. దేవుడు ఖండితంగా మనకి ఇచ్చిన ఆజ్ఞ ఇది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మరి అందరూ కూడా ఇప్పటి నుంచి వాటి కోసం ప్రార్థన చేయండి. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. మా వాక్యాలు ఇవి మిమ్మల్ని ఆదరిస్తున్నట్లయితే, మిమ్మల్ని బలపరుస్తున్నట్లయితే అనేకులకు షేర్ చేయండి, అనేకులు తెలియచేయండి, అనేకులను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ మీ అవసరతలు ఏమై ఉన్నాయో మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. వాటి కోసం మేము మానక ప్రార్థన చేస్తాం. మీ అందరికీ నా ప్రేమ అందరికీ ప్రార్థన చేసుకుందాం. మరి ఒక్కొక్కరిగా ప్రార్థన చేసుకుందాం. బలలో పాల్పొ